కిస్ ఇవ్వు. పోరా, అమ్మాయిలు ఎక్కడైనా ఇస్తారా? మీరే తీసుకోవాలి గాని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చేస్తున్నావు. చదివి 9 to 5 జాబ్ చేయడం నా వల్ల కాదు డాడీ. నాకంటూ ఐడెంటిఫికేషన్ కావాలి. ఎంత కష్టపడినా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవుతా. మనకన్నా కుక్క పిల్లల బెటరా ఎవ్వరు క్లాస్ స్పీకర్. నా కెరీర్ మీరు డిసైడ్ చేస్తానంటే ఎలా? నీకు నచ్చింది నువ్వెలా చేస్తున్నావో నాకు నచ్చింది నేను అలా చేస్తాను. డిమాండ్ని బట్టి రేట్ పెంచడానికి చదువు సంతలో సరకనుకుంటున్నారు. చదువు విజ్ఞానాన్ని ఎత్తుదయ్యా. ఒక్క తప్పును కవర్ చేయడం కోసం ఇన్ని తప్పులు చేయాల్సి వస్తుందిరా. మీరేం సాధించలేరు. యు ఆర్ ద లూజర్. డూ ఆర్ డై. మనం అనుకుని సాధించే వరకు ఎంత కష్టమైనా ఫేస్ చేద్దాం. భయము లేదు, మాకు బాధ లేదు. నెత్తురు చిందించైనా మేమే సాధిస్తాం. హద్దు లేదు, మాకు అదుపే లేదు. సత్తా చూపించైనా రాతే మారుస్తాం. ఇట్స్ మై లైఫ్. నా జీవితం నా ఇష్టం. అందరికీ నమస్కారం. ఇట్స్ మై లైఫ్, మా జీవితం మా ఇష్టం. యశస్విని రీల్స్ బ్యానర్పై మేము చేసిన ఫస్ట్ ప్రయత్నం ఈ మా జీవితం మా ఇష్టం ఇట్స్ మై లైఫ్. ఇది విజయవంతం కావాలని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సినిమా పెద్దలు, పాత్రికేయ మిత్రులు, మా శ్రేయోభిలాషులు, అలాగే టీవీలో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. కిందన కోట శ్రీనివాసు గారు, కాశీ విశ్వనాథ్ గారు, అలాగే పిక్చర్ యాక్ట్ చేసిన రఘుబాబు గారు, మంచి మంచి ఇంత మంచి ఆర్టిస్టుల మధ్య నాకు మ్యూజిక్ నేను చేయడం అనేది నిజంగా నా అదృష్టం. ఎందుకంటే ఇది నా సెకండ్ ఫిలిం. నేతాజీ గారు నాకు ఈ ఫిల్మ్కి ఎంత ఎంకరేజ్ చేశారంటే, ఇట్స్ మై లైఫ్, మా జీవితం మా ఇష్టం అంటే నా జీవితం ఎలాగుంటుంది, నేను మ్యూజిక్ ఎలాగ చేస్తే అందరికీ నచ్చుతుంది అనే విధంగా నాతో చేయించారు ఆయన. ఇండస్ట్రీలో నెంబర్ 1 సింగర్స్ షాన్ అండ్ బాబా సైగల్ అండ్ రంజిత్ అండ్ హరిచరణ్ అండ్ గీతామాధురి, భార్గవ్ పిల్లై, ఇటువంటి సింగర్స్ అందరితోని, ఇంకా దాంతోపాటు మంచి రైటర్స్, నెంబర్ 1 రైటర్స్ చంద్రబోస్ గారు. ఫస్ట్ నాతో ఆయన అన్నారు, మన పాటలు అన్ని పాటలు చంద్రబోస్ గారు రాస్తారన్నారు. నేను నిజంగా నా సినిమాకి అన్ని పాటలు చంద్రబోస్ గారు రాయడం అంటే నేను ఆశ్చర్యపోయానండి నిజంగాను. ఎందుకంటే చంద్రబోస్ గారు అంటే అందరూ ఫేవరెట్సే, అందులో నేను ఒక ఫేవరెట్నే. ఈ పాటలందరూ విని మీరు కూడా మాకు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మా యూనిట్లో మా కో డైరెక్టర్స్, తర్వాత మా మేనేజర్స్, తర్వాత మా ప్రొడ్యూసర్స్ అందరూ ఎంతో సహకరించినందుకు నేతాజీ గారికి మరీ మరీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా ఆహ్వానం నుంచి వచ్చిన మిత్రులకు, తోటి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ముఖ్యంగా రామానాయుడు గారికి, కోటా శ్రీనివాసరావు గారికి, సుమన్ గారికి, కాశీ గారికి, రఘుబాబు గారికి, వీళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
దిస్ యాంగరీ నువ్వు వెడికెళితే ఐ విల్ బి దేర్ హచ్ కుక్కలాన్ని వెంట తిరిగినా ఇట్స్ మై లైఫ్ మై జీవితం మై ఇష్టం. ఎవరైనా ఏదైనా సిన్సియర్గా వర్క్ చేస్తే మనం పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మేము 50 సంవత్సరాలు ఇప్పటికి నిండింది. 50 సంవత్సరాల్లో రకరకాల కష్టాలు మంచి చెడ్లు అంతా చూసి ఎదుర్కొని ఇవాళ ఈ పరిస్థితిలో ఈ స్థితిలో ఉన్నాము. ముఖ్యంగా మన ఈ చిత్రం ఇట్స్ మై లైఫ్ పిక్చర్లో మనం ఇప్పుడు చిన్న చిన్న సాంగ్స్ బిట్స్ చేశారు. తర్వాత లాస్ట్లో ఆ సబ్జెక్ట్ని మీద చూపించారు. రియల్లీ ఇది ఎవరు చిన్న ఏదో 2 పాటలు 2 ఫైట్లతో కూడుకున్న సినిమాగా కనిపించలేదు. దేర్ ఈజ్ సమ్ మ్యాటర్ ఇన్ ది పిక్చర్లో సమ్ ఒక మెసేజ్ లాంటి విషయం ఉంది. ఈ పిక్చర్ తప్పకుండా పెద్ద హిట్ కావాలని, అందులో కుర్రాళ్ళు కూడాను డ్యాన్స్ ఇదంతా చాలా బాగా చేశారు. సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎంత కష్టపడి కొత్త వాళ్ళతోటి తీసి ఈ పిక్చర్ని చాలా బాగా తీశారు. ఈ పిక్చర్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. It's my life. బైకుని స్పీడుగా నడపడం, టైముని వేస్టుగా గడపడం తప్పని మాకు తెలుసు. మా జీవితమే మా ఇష్టం. It's my life, my life, my life. 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 It's my life. It's my life. My జీవితం my ఇష్టం. It's my life, my life, my life. It's my life, my life, my life. అందరికీ నమస్కారం. ప్రతి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఇష్టం వచ్చింది చేద్దాం అనుకుంటారు. సో యాక్చువల్గా అంటే అది ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, దేనివల్ల అవ్వచ్చు. కానీ మనకు అంటూ ఒకటి ఇష్టమైంది ఉంటుంది. సో దాన్ని ఎలాగ మనం బయట పెట్టాలి, దాన్ని ఎలా మనం అచీవ్ చేయాలన్నదే మా జీవితం మా ఇష్టం. ఇట్స్ మై లైఫ్ మనకు నచ్చినట్టు మనం చేయాలి. బట్ ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ సజెషన్స్ తీసుకుని వాళ్ళు చెప్పినట్టు మనం వాళ్ళు చెప్పే మంచి మన గురించి చెప్తారు కాబట్టి డెఫినెట్లీ విల్ రీచ్ హై. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లడ్డు ఎంత బాగున్నావు దమ్మా. లడ్డు చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు తినడం కాకుండా? లడ్డు తినడం కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు? ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తున్నారా? సో ఇట్స్ మై లైఫ్ అంటే మీరు అనుకున్నది సాధించారా? ఇంకా సాధించాను అని అనుకోవట్లేదు. చేశాను ఈ మూవీ. అవునా? ఇంట్లో చెప్పారా మీరు? అంటే మీరు అనుకున్నదే చేద్దామని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? యా, చేసుకోమని చెప్పి వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్. ఫుల్ సపోర్ట్, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. వెరీ గుడ్, వెరీ నైస్. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్స్ లాట్. ఎందుకొచ్చిన ఎడ్యుకేషన్ క్రష్ అవుతోంది మా జనరేషన్. ఎందుకొచ్చిన ఎడ్యుకేషన్ క్రష్ అవుతోంది మా జనరేషన్. లైఫ్ కి చదువుకి మ్యాచే కాక అయిపోతున్నాం కన్ఫ్యూజన్. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే ఈ ఫీల్డ్లో రావడం జరిగింది. ఓకే, సో ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. ఫుల్ సపోర్ట్. ఇట్స్ మై లైఫ్ అని చదువుకోకుండా ఇక్కడికి వచ్చేసారా? చదువుకుని ఇక్కడికి వచ్చారా? నో చదువుకుంటూనే ఇందులో వచ్చా. చదువుకున్నారు? ఏం చదువుకుంటున్నారు మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్ ప్రెసెంట్. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఇది కూడా చేస్తున్నారు. ఓకే, వి విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ. మా జీవితం మా ఇష్టం. ఇట్స్ మై లైఫ్. ఓకే. బేసికల్గా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైందే చేశాను. కానీ పేరెంట్స్కి ముందు నేను ఇది చేస్తాను, ఇది చేయను, 2 ఆప్షన్స్ ముందు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ 2 ఆప్షన్స్లో ఏదో ఒకలా ఇస్తారు కదా, ఆబ్వియస్గా అది నా ఇష్టమే కదా. ఆ రకంగా అంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళే కదా, మీకు ఇష్టమైన ఆప్షనే ఇస్తారు పాపం. ఆబ్వియస్లీ. లేకపోతే అబ్బాయి పారిపోతాడేమో అని భయం కూడా ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పటివరకు మా జీవితం మా ఇష్టం, కానీ ఇప్పటి నుంచి మా జీవితం ప్రేక్షకుల ఇష్టం. ఓ వావ్, దట్స్ గుడ్. ఆల్ ద బెస్ట్. వాట్ ఈస్ యువర్ లైఫ్ టాకింగ్ అబౌట్?
అంటే do you want to live the way you want to live, or are you living the way somebody else wants you to live? It's of course like how I want it. How you want to live. So you wanted to be an actress? Yes. Yes? Yeah. Okay. So I'm trying for that, and let's see. భయము లేదు మాకు బాధ లేదు నెత్తురు చిందించైనా మేమే సాధిస్తాం హద్దు లేదు మాకు అదుపే లేదు సత్తా చూపించైనా రాతే మారుస్తాం బాధలు పాతి పెట్టేస్తాం మేమే కొత్తగా పుట్టుకొస్తాం మేమే ఎవడేమి చెప్పినా ఎక్కదుగా ఒకసారి ఎక్కితే దిగదుగా ఇట్స్ మై లైఫ్, నా జీవితం నా ఇష్టం. నేను మాత్రం నా జీవితం నా ఇష్టంగానే గెలిచాను. అది ఇంట్లో వాళ్ళని మెప్పించుకొని నా జీవితం ఎలా ఉండాలనేది నేను నిర్ణయించుకొని అదే విధంగా నడిచాను. ఇట్స్ మంచి టైటిల్ నిజంగా. ఇట్స్ మై లైఫ్ నాకు చాలా ఇష్టమైన టైటిల్, నేను గడిపే లైఫ్ అది. ఇట్స్ మై లైఫ్, మా జీవితం మా ఇష్టం, చాలా మంచి టైటిల్ అండి. కాన్సెప్ట్ చెప్పారు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. ఇవాళ యూత్ ఎలా ఉందో అదే దానికి అర్థం పట్టేటటువంటి సినిమా అండి ఇది. ఇవాళ జనరేషన్ మొత్తం కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ముందుగానే డెసిషన్ తీసేసుకొని దానికి అనుగుణంగానే వాళ్ళు లైఫ్ ప్లాన్ చేసుకుంటున్నారండి. అది మొత్తం మనకి చక్కగా ఒక మంచి మెసేజ్ తోటి, మంచి మ్యూజిక్ తోటి, మంచి ఎంటర్టైనర్గా సాగేటటువంటి సబ్జెక్ట్ అండి ఇది. ఈ టీం మొత్తానికి కూడా నా విషెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాన్నగారు చెప్పిందండి వింటూ నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికాను. కానీ ఇట్స్ మై లైఫ్ డైరెక్టర్ గారు, నేతాజీ గారు నాకు సినిమా తీసే ముందు కంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నాకు ఆత్మీయులు. నేను టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసేటప్పుడు అక్కడి నుంచి కూడాను నాకు చాలా క్లోజ్గా మూవ్ అవుతూ, అంటే నేను ఎవరో తెలియదు నటుడిగా ఈవెన్ టీవీ పరిశ్రమలో అన్నప్పుడు కూడాను నాకు చాలా నా వెన్నంటూ ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి చాలా మంచి క్యారెక్టర్స్ నాకు ఇచ్చి అప్పట్లోనే ప్రోత్సహించారు. ఇప్పుడు అనుకుంటుండేవాడిని అనమాట, సినిమాకి డైరెక్ట్ చేయాలండి మీరు డెఫినెట్గా, ఎందుకంటే అంత కెపాసిటీ అంత టాలెంట్ ఉన్న వ్యక్తి మా నేతాజీ గారు. ఈ సినిమా ఒక డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని నా ఉద్దేశం. నేను ఇట్స్ మై లైఫ్ అని నేను ఒక డైరెక్టర్ అవుదాం అనుకుని ఆ యాంగిల్లో వచ్చాను. బట్ ఆర్టిస్ట్గా అవటం అనేది ఊహించింది. డైరెక్షన్ కోసం కష్టపడితే అదృష్టం కొద్దీ ఆర్టిస్ట్ని అయ్యాను. సో యూత్కి ఇట్స్ మై లైఫ్ అనేది ఒక లైఫ్లో ఒక గోడ మీద అటు సైడు పేరెంట్స్ అందరూ ఉంటారు, ఇటు సైడ్ నుంచి యూత్ అంతా ఇట్స్ మై లైఫ్ మా ఇష్టం అని ఆ గోడ మీద గంతులేస్తూ ఉంటారు. బట్ ఒక సైడ్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఒక సైడ్ సక్సెస్ ఉంటుంది. సక్సెస్ సాధిస్తే అందరూ మెచ్చుకుంటారు, ఫెయిల్యూర్ వస్తే తిడతారు. సినిమా ఫీల్డ్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్స్ మై లైఫ్ అని ఆ లైఫ్ వాళ్ళు డిజైన్ చేసుకుని టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చి ఎదిగి ఎంతో మంచి పొజిషన్కి వచ్చిన సందర్భం దానికి బాగా మ్యాచ్ అవుద్ది. అదే కాన్సెప్ట్ తోటి స్టూడెంట్స్ అంటే ఓన్లీ చదువు ఒకటే కాదు, చదువు చాలా ఇంపార్టెంటు. చదువు అందరికీ రాదు, చాలామందికి కొన్ని ఆర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. చదువు ఒకటే ఇంపార్టెంట్ కాదు, లైఫ్లో ఎలాగైనా పైకి వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో తీశారు. ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్ ఆయనకి దొరకటం, మంచి టెక్నీషియన్స్, ఫోటోగ్రఫీ సుధాకర్ రెడ్డి చాలా బాగా తీశాడు. ఆయన ఓన్లీ రవిబాబు సినిమాలు తీస్తాడు అనుకుంటారు అందరూ, బట్ ఈ సినిమా కూడా చాలా బాగా తీశాడు. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికీ ఎంకరేజింగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవితమే మా ఇష్టం. It's my life, my life, my life. It's my life, my life, my life.
స్క్రిప్ట్ రైటర్గా మీరు ఇక్కడ చాలా హెల్ప్ చేశారు స్క్రిప్ట్లో. మరి ఇట్స్ మై లైఫ్, నా జీవితం నా ఇష్టం అంటున్నారు. మరి మీరు చెప్పండి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి? Actually, I was a choreographer. When I met with this spinal cord injury, I was a choreographer. సో అంటే ఇలా ఇంజురీ అయ్యకన్నా ముందు నేను కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ని. సో ఆఫ్టర్ దాట్ ఫర్గెట్ అబౌట్ కొరియోగ్రఫీ, ఐ కాంట్ వాక్. I can't walk. I don't know, it's temporary or permanent, but present I can't walk. సో సో నడవలేను అంటే దెన్ ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్, ఒక 1-2 years డిప్రెషన్. నెక్స్ట్ నేను చేసిన ఒక మై ఫ్రెండ్ వంశీ అని షార్ట్ ఫిలిం సార్ చూడడం జరిగింది. చూసి డైలాగ్స్ నచ్చి మీరు డైలాగ్స్ రాయాలి, ఈ హాస్ మీ అండ్ ఆల్ ద వే. మామూలుగా రైటర్స్ డైరెక్టర్స్ తిరిగితేనే వాళ్ళకి అవకాశాలు రావు. అలాంటిది డైరెక్టర్ గారు స్వయంగా మా ఇంటికి వచ్చి నన్ను కలిసి అండ్ హీ హాస్ గివెన్ ఆల్ ద కంఫర్ట్ జోనర్ ఒక రైటర్ని పెట్టి. సి ద థింగ్ ఈజ్ ఐ కెన్ రైట్, ఐ కాంట్ హోల్డ్ ద పెన్, ఐ కెన్ టైప్ ద స్క్రిప్ట్. సో ఒక రైటర్ని పెట్టి నాతో రాయించడం, ఐ మీన్ ఐఎమ్ రియల్లీ గ్రాట్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ గారు. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన పెద్దలకి, మిత్రులకి, ముఖ్యంగా మా కోట గారికి, ఎమ్మెల్యే రామారావు గారికి, అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా గురించి, లైఫ్ గురించి మాట్లాడడానికి ముందు మా డైరెక్టర్ నేతాజీ, నేను నేతాజీని డైరెక్టర్ శరత్ గారు సినిమాలో నాకు పరిచయం అయ్యారు. సో అప్పటి నుంచి శరత్ గారి దగ్గర పనిచేసిన కో డైరెక్టర్స్, అసిస్టెంట్స్ అందరూ నాకు చాలా క్లోజ్. నాకు ముఖ్యంగా కాశీ ఇక్కడ డైరెక్టర్ కమ్ యాక్టర్, సముద్ర, దేవినేని రవి, విజయ్, సోమరాజు, వీళ్ళందరూ అంటే నా పేర్లు ఇంకా నాకు గుర్తుందంటే వాళ్ళందరూ మాతో పాటు చాలా క్లోజ్గా బిహేవ్ చేశారు. అండ్ ఎప్పుడు నా పర్ఫార్మెన్స్లో ఏదైనా మిస్టేక్ వస్తే వెంటనే వచ్చి మొహమాట లేకుండా వచ్చేసి నాకు చెప్పి, ఎందుకంటే శరత్ గారి సినిమాలో నేను చేసేది అన్ని కామెడీ రోల్స్. కామెడీ చేయడం చాలా కష్టం, నవ్వించడం చాలా కష్టం. హింసించడం ఈజీ కానీ నవ్వించడం చాలా కష్టం. సో ఒక యాక్షన్ హీరోగా ఉంటూ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేసినప్పుడు ముఖ్యంగా నాకు మంచి పేరు వచ్చింది శరత్ గారి సినిమాలో. బావమరిది, అల్లుడు పూరమ్మేజు, చాలా ఉన్నాయన్నమాట. వాటిలో నేతాజీ గారి దగ్గర స్పెసిఫిక్గా ఏంటంటే అందరూ నేను షార్ట్ అయిన తర్వాత నేను తిరిగి చూస్తే అందరూ ఓకే చెప్తే నేతాజీ గారి మట్టుకి కొంచెం ఇలా ఒక ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చారు అనమాట. సాటిస్ఫాక్షన్ ఉండదు ఆయన సాటిస్ఫై చేయడం చాలా కష్టం. సో ఆయన ఫేస్లో ఒక నవ్వు చూస్తే నిజంగా నేను చేసిన పర్ఫార్మెన్స్కి 100% నేను మార్క్ నేనే వేసాను అనమాట. నా సినిమాలో పనిచేసిన కో డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్స్ కానీ అందరూ డైరెక్టర్స్ అవుతున్నారని చెప్పేసి నేను చాలా హ్యాపీగా నేను ఫీల్ అయ్యాను. సో ఐ హోప్ దిస్ ఫిలిం విల్ క్రియేట్ అ న్యూ మెసేజ్ ఫర్ ద యూత్ అండ్ గివ్ దెమ్ ఎ న్యూ లైఫ్ అండ్ ఎవ్రీడే ఈజ్ న్యూ. ప్రతిరోజు మారుతుంది. ఇప్పుడు లైఫ్ గురించి మీరు అడిగారు, నేను లైఫ్ గురించి నేనేం చెప్పను. ఎందుకంటే మన రాత్రి నిద్రపోయి మార్నింగ్ లేచేటప్పుడు అది కొత్త లైఫ్ అండి. ప్రతి ఒక్కరికి కొత్త లైఫ్, నా ఒక్కరికే కాదు. పిక్చర్ ఒక పెద్ద సక్సెస్, నాయుడు గారికి మంచి డబ్బు కూడా రావాలి, పేరుతో పాటు డబ్బు కూడా రావాలి. అండ్ మా మిత్రుడు నేతాజీకి మంచి సినిమాలు రావాలి, మంచి ఉన్నత స్థాయికి ఆయన ఎదగాలి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, జై హింద్. లైఫ్లో ఫ్రెండ్ లేకపోతే ఏమీ లేనట్టే, ఫ్రెండ్ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఫ్రెండ్ ఈస్ ఎవ్రీథింగ్. 1+1 2 మా స్నేహమే గట్రు. 2+2 4 మా స్నేహమే గమోర్. అడ్జస్ట్ అవ్వకూడదే, ట్రై చేయాలి. మగాలని మన చుట్టూ కుక్క పిల్లలాగా తిప్పుకోవాలి.